మే 27న కాచిగూడలో అదృశ్యమైన కరీంనగర్కు చెందిన బీటెక్ స్టూడెంట్ రాహుల్ మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తన కొడుకు మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టకపోవడంతో రాహుల్ తండ్రి రాజేశం హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సిఐడి పోలీసులను కేసును అప్పగించినట్టు తెలుస్తోంది. మే 27న కాచిగూడలో అదృశ్యమయ్యాడు బీటెక్ స్టూడెంట్ రాహుల్. అతడు ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ పరిధిలోని ఓ బావిలో మే 30న శవమై తేలాడు. అయితే గుర్తు తెలియని మృతదేహంగా భావించి దాన్ని బయటకు తీసి ఖననం చేసింది సింగరాయకొండలోని స్వచ్ఛంద సేవా సమితి. అయితే ఆ డెడ్ బాడీని జూన్ 3న రాహుల్ మృతదేహంగా తండ్రి గుర్తించాడు. అది రాహుల్దేనని నిర్ధారించడానికి DNA పరీక్షలు నిర్వహించారు అధికారులు. రాహుల్ అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరగాలని కొద్ది రోజుల క్రితం కోరుట్లలో భారీ ధర్నా చేపట్టారు. అయితే DNA పరీక్షలు మ్యాచ్ కావడంతో రాహుల్ మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగించారు ప్రకాశం పోలీసులు. ఇవాళ స్వగ్రామం కోరుట్ల మండలం ఐలాపూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.